కానీ లుక్స్ కానీ ఆయన యాటిట్యూడ్ కానీ ఒక డార్లింగ్ సేమ్ ఆయన డార్లింగ్ ఎలాగైతే ఉంటాడు సేమ్ ఇందులో అలాగ ఉంటాడు. ఆయన డ్యాన్సులు కానీ చాలా కొత్తగా చూపించి చాలా కష్టపడ్డాడు పాపం ఈ సినిమా కోసం. టోటల్ ఒక కొత్త ప్రభాస్నే చూపించాడు ఇందులో. అంటే ఒక 15 ఏళ్ళ ముందు 15 ఏళ్ళ తర్వాత చూపించాడు ప్రభాస్ని. కానీ ప్రాపర్ స్టోరీ లేదు సినిమాలో, ఒక గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే లేదు, ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది లేదు. అంటే విశ్వప్రసాద్ గారు పెట్టిన ఖర్చు అంతా కూడా మనకి స్క్రీన్ మీద కనబడుతుంది. సో ఆయన విజువల్ ఎఫెక్ట్స్ కానీ సంజయ్ దత్ గారితో మాయాజాలం కానీ ఆ లోకం అనేది మనకు బాగానే కనబడుతుంది. కానీ మెయిన్ మారుతి డైరెక్షన్, స్టోరీ లైన్, స్క్రీన్ ప్లే ఆయన ఏదైతే రాసుకున్నాడో అది ఇంకా డెప్త్గా తీసుంటే సినిమా బాగా తీయొచ్చు. చాలా అంటే సబ్జెక్ట్ ఉంది సినిమాలో, చాలా బాగా తీయొచ్చు. కానీ దాన్ని ఏం చేశాడంటే ప్రభాస్ ఉన్నాడు కదా ఏది ఎలా తీసినా ఆడేద్దలే అనుకున్నట్టుగానే తీసాడు. నా వరకు అయితే అంగంగా తిట్టుకుని ఏదైనా ఉంటే ప్రభాస్ గారిని విశ్వప్రసాద్ కానీ మారుతిని అది పిచ్చిగా తిట్టాలని పెట్టుకున్నాను. కాదు మీడియా కాబట్టి ఆయన ఒక గౌరవమైన డైరెక్టర్ కాబట్టి మనం ఏమన్నా ఒక ఫ్యాన్గా ఏడుపు వచ్చింది అన్న సినిమా క్లైమాక్స్ చూసిందారు. నిజంగా చెప్తున్నాను క్లైమాక్స్ 20 minutes బాగుంది, ఫస్ట్ హాఫ్ బాగుంది. ఇంకా మిగతాది అంతా లాగ్ సాగది ఎత్తా పోతుంది అనమాట. ఇంకా ఎక్కడి నుంచి చెడిపోతా కూడా తెలియదు. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఎంజాయ్ చేస్తారన్న, ఆ సెకండ్ హాఫ్ చూసేవాడికి మొత్తం